హలో రామ్ సార్. హాయ్ నాగరాజు. విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. జనరల్గా అంటే మనం మామూలుగా ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఆ బిజినెస్ని గ్రో చేయాలి అని అంటే సైకలాజికల్గా ఫస్ట్ మనం డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ బిజినెస్ సైకాలజీ పెరుగుతూ ఉంటుంది మనకి. అది ఎలా ఒక్కొక్క మనిషి సక్సెస్ అవ్వాలి అని అంటే ఆంటర్ప్రినర్ అయినా సరే, లేదంటే చిన్న చిన్న బిజినెస్ పెద్ద బిజినెస్ ఏదైనా ఒక ఐడియా ఎగ్జిక్యూట్ అవ్వి పెద్దగా వెళ్ళాలి అని అంటే ఎలాంటి క్వాలిటీని అడాప్ట్ చేసుకోవాలి? ముందుగా విజువలైజేషన్ 2.0 ఏదో విజువలైజేషన్ కానీ దేని మీద ఫోకస్ చేస్తుందంటే మీకేం కావాలో మీకు తెలుసా? నీకేం కావాలో బిజినెస్ పెట్టాలి. ఏం బిజినెస్ పెట్టాలి? ఎందుకు పెట్టాలనుకుంటున్నావు? నేను ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలి అని అనుకున్నాను. ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలనుకోవడం క్లియర్ గోల్ కాదు. మరి క్లియర్ గోల్ ఏంటి? ఒక ఎంటర్ప్రెన్యూర్గా మీరు ఎదగాలనుకుంటే మీకు ఉండాల్సిన కనీస లక్షణాలు ఏంటి? దాని తర్వాత మీరు చేసే ప్రాక్టీసెస్ మీకు ఉపయోగపడతాయి. అవేంటో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఎపిసోడ్ మనం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న న్యూ ఎంటర్ప్రెన్యూర్స్కి వాళ్ళ కోసమే ఎపిసోడ్ చేద్దాం. వాళ్ళ గురించే మాట్లాడదాం. అయితే ఎవరైతే కొత్తగా ఎంటర్ప్రెన్యూర్గా అవ్వాలనుకుంటున్నారో, జీవితంలో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో, ఈ గోల్ని సాధించాలని అనుకుంటున్నారో, వాళ్ళకు ఉండవలసిన లక్షణాలు క్లారిటీ ఏంటో తెలుసుకొని ఆ క్లారిటీని ఆ లక్షణాలని విజువలైజేషన్లో ఉపయోగపెడితే ముందుకు ఎలా వెళ్తారు? అలా ఉపయోగపెట్టడం ద్వారా దే కెన్ థింక్ డబుల్. థింక్ డబుల్ అంటే ఉన్నది కాకుండా ఉన్నదానికంటే ఎక్కువగా ఆశించి సాధించే అర్హత వాళ్ళు పొందుతారు. అట్లా పొందాలంటే నాకు తెలిసి విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ మెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ వాట్ ఐ సే ఇది సెల్ఫ్ డిసిప్లిన్. చాలామందికి డిసిప్లిన్ అంటే మిలిటరీ గుర్తొస్తుంది, డిసిప్లిన్ అంటే స్ట్రిక్ట్ రూల్స్ గుర్తొస్తాయి, డిసిప్లిన్ అంటే ఇబ్బంది గుర్తొస్తుంది. కానీ సెల్ఫ్ డిసిప్లిన్ ఏంటంటే నువ్వు సాధించాలనుకున్న గోల్కి కావలసిన లక్షణాలు, ప్రవర్తన, ఆలోచనలు ఇవి ఎలా ఉండాలి అని. నువ్వు ఏ గోల్ సాధించాలనుకున్నావో దానికి సంబంధించినవి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రయాణం చేయాలనుకున్నావు, ఫ్లైట్లో వెళ్దాం అనుకున్నావో, ట్రైన్లో వెళ్దాం అనుకున్నావో, బస్సులో వెళ్దాం అనుకున్నావో అని నిర్ణయిస్తూనే దానికి కావాల్సిన ఎంత ఓపిక, ఎంతసేపు ఎదురు చూడాలి, ఎన్ని గంటలు ఉంటుందని మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. అంటే జనరల్గా సార్ మీరు ఇట్లా చెప్తుంటే డిసిప్లిన్ అంటే మీరు చెప్పినట్లు ఫిజికల్ ఇది గుర్తొచ్చేది మనకి. డిసిప్లిన్ అంటే ఒక్కొక్కలాంటి మైండ్లోకి వచ్చారు. కొంచెం జనరేషన్ మారిన తర్వాత ఎమోషనల్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం అని మీరు మాట్లాడుతుంటే అర్థమైంది. మీరు ఇందాక అన్నారు కదా కొన్ని క్వాలిటీస్, అన్నీ ఎమోషనల్గానే అంటే అన్కంట్రోల్డ్ నోటి దురుసు కొంతమందికి ఉంటుంది. అన్కంట్రోల్డ్ ఎమోషన్స్ హై లెవెల్లో ఉన్నప్పుడు కూడా మనిషి బిజినెస్ చేయడానికి అవకాశం ఉండదు. మీరు చెప్పిన ఇందాక క్వాలిటీస్లో నాకు అది వెంటనే ట్రిగర్ అయింది. ఓహో, అంటే ఒక తరం మారిన తర్వాత అంటే ఇప్పుడున్న దాంట్లో అయితే పర్టికులర్గా సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఎమోషనల్గా ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నామో చాలా ఇంపార్టెంట్. అది ఒక్కసారి మనం బిహేవియర్స్ గురించి మాట్లాడడం, వినడం, అవతల వాళ్ళు వాడే భాషను జాగ్రత్తగా చూసుకోవడం, ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ బిజినెస్లో, ఎస్పెషల్లీ బిజినెస్లో. సో డిసిప్లిన్ అంటే అదే. ఏదైతే మానేయాలనుకుంటున్నారో, ఏదైతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారో అది మెయింటైన్ చేయగలగాలి. అయితే ఇవన్నీ చేయడానికి ముందు ఓకే, నేను బిజినెస్ ఎంటర్ప్రీనియర్గా ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను, సెల్ఫ్ డిసిప్లిన్ డెవలప్ చేయాలనుకుంటున్నాను. అయితే నెక్స్ట్ ఏం చేయాలంటే ముఖ్యంగా ఒక ప్రశ్న మీరు వేసుకోవాలి. ఈ ప్రశ్నే చాలా సమాధానాలని మీకు ఇస్తుంది. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఇది మీరు ఏం సాధించాలనుకున్నారు, సాధించాలని అనుకున్న దాన్ని ఒక జనరల్ స్టేట్మెంట్ ఉంటుంది. జనరల్గా నేను ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలి, నేను కూడా ఒక లక్ష్యం పెట్టుకున్నాను, అందరిలాగే బాగా చదువుకున్నాను కానీ నేను ఏం చేయలేకపోయినా ఏదో ఒకటి చేయాలి, ఇట్లాంటివి ఉంటాయి చూసారా. అలాంటి వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారో ముందు అనుకుంటే, పలానా సాధించాలని అనుకుంటున్నాను, క్లారిటీ. ఈ క్లారిటీని ఇంకో ప్రశ్నతో మీరు సాధించాలి. ఏంటి? మీరు స్పష్టంగా ఉన్నారా? ఏంటి స్పష్టంగా? ఏమండి, నాకు ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఏవైనా సరే సెల్ చేద్దామని ఉంది అని. ఏంటి ఆయుర్వేదిక్? ఏ ఏరియాలో వర్క్ చేస్తాం అనుకుంటున్నారు? విమెన్ ప్రాబ్లమ్సా, అయితే కార్డియాలజీ ఏరియాలోనా, ఓవరాల్ వెల్బీయింగా, బ్యూటీ ప్రోడక్ట్సా, ఓన్లీ హెయిర్కా? ఈ స్పష్టత ఉందా మీకు? ఆ క్లారిటీ మీకు రాకపోతే, నేనేదో బిజినెస్ చేయాలంటే బిజినెస్ అనేది సముద్రం. మీరు ఆ క్లారిటీ తెచ్చుకుంటే వెంటనే మీరు ఆలోచించవలసింది ఏంటంటే, నేను సలహా ఇచ్చేది ఈ క్లారిటీకి ఆలోచించే ముందు ఏ లక్షణాలు ఉండకూడదో చెప్తాను.
బిజినెస్ గురించి ఆలోచించే ముందు ఇప్పుడు నాకు క్లారిటీ ఉందని నేను ఆలోచిస్తున్నాను అని. అయితే 3 మాత్రం అవాయిడ్ చేయగలిగితే మీకు అద్భుతమైన ఆలోచనలు వస్తాయి. నెంబర్ 1, మీరు బిజినెస్ పెట్టాలని అనుకుంటే ఎప్పుడే కానీ కంపారిజన్తో బిజినెస్ పెట్టకండి. ఆవిడ చేస్తోంది ఎంత బిజీగా ఉంది తెలుసా, ఈ బిజినెస్కి మంచి డిమాండ్ ఉంది, నేను చూశాను ఈయనకి తీరికే లేదు, ఆ బిజినెస్కు ఉన్న డిమాండ్కి ఎవరు కాంపిటీషనే లేరు అని నువ్వు కంపారిజన్తో నువ్వు పెట్టాలని అనుకున్నావు అనుకో, మీకు తెలియదు ఒక బిజినెస్ బిల్డ్ అవ్వడానికి దాని వెనకాల కనపడని కారణాలు లక్ష ఉంటాయి. నువ్వు కంటితో కనిపించి చూడగానే దాన్ని మనం పెట్టాలని అనుకోవడం చాలా పొరపాటు. మిమ్మల్ని ఇంకొకరితో పోల్చుకొని వ్యాపారం పెట్టాలనుకునే ఆలోచన మానేయండి. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, డోంట్ ట్రై టు ప్రూవ్ సమ్వన్. మీ ఇంట్లో ఎలాగైనా సరే మీ విలువ ఏంటో తెలియాలి, నేనేంటో తెలియాలి. మిమ్మల్ని మీ ప్రూవ్ చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో మీ ఈగో చాలా హై లెవెల్లో ఉంటుంది, మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా పూర్గా ఉంటుంది, మీరు తీసుకునే నిర్ణయాలన్నీ బలహీనంగా ఉంటాయి. ఇవన్నీ ఇంకొకరికి మీరెవరో ప్రూవ్ చేసుకోవడానికి, మా ఇంట్లో మా ఆయనకు తెలియాలి, మా ఆవిడకి తెలియాలి, మా బంధువులకు తెలియాలి, వీళ్ళందరూ ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చినప్పుడు ఎవరు మర్యాద ఇవ్వట్లేదు, మర్యాద రావాలంటే మనం బిజినెస్ పెట్టాలి, మనం ప్రూవ్ చేసుకోవాలని అనుకోవడం. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి అంతే. ఇంకోరు ప్రూవ్ చేసే ప్రయత్నంలో బిజినెస్ ఫెయిల్ అవ్వడం ఖాయం. స్పష్టంగా ఉన్నారంటే మీ స్పష్టతలో ఇవి ఉండకూడదు. 3వది మోస్ట్ ఇంపార్టెంట్, డు నాట్ సెట్ వితౌట్ నాలెడ్జ్. నాలెడ్జ్ లేకుండా దాన్నే ఉంది, బిజినెస్ పెట్టడమే కదా, ఒక చిన్న గది తీసుకోవడం లేదా ఒక 4గురిని ఎంప్లాయ్ చేసుకోవడం, అక్కడి నుంచి బిజినెస్ స్టార్ట్ చేయడం. నో, ఎట్లా ఉండాలంటే మీ కాంపిటీటర్కి ఎంత తెలుసో అంత తెలిసి ఇంకొక అడుగు ఎక్కువ తెలుసుకుంటే మీరు బిజినెస్ పెట్టడానికి అర్హులు. కొంతమంది స్ట్రక్చరే ఉండదు అసలు. ఎవరో 4గురితో పాటు నారాయణలాగా ఎవరో ఫ్రాంచైజ్ తీసుకుంటున్నారంటే వీళ్ళు కూడా ఇలా డబ్బులు కట్టేసుకొని వచ్చేస్తారు. పొద్దున్న పని చేసేది ఎవరు, అసలు ఆ స్ట్రక్చర్ని బిల్డ్ చేసేది ఎవరు? ఇది అతిపెద్ద ఇదండి. అంటే ప్రతి ఒక్క ఆంటర్ప్రెన్యూర్ తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకున్నా ఈ ప్రశ్నలు వేసుకోవాలి, దీంట్లో నుంచి ఏమైనా వచ్చిందా నా బిజినెస్ ఐడియా. మీరు తపస్సు చేస్తున్నాను అనుకోండి, నేను ఏదైనా జీవితంలో సాధించాలని, వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అడిగే ప్రశ్న ఏంటి నాకు రాదు? దేవుడు కనుక ప్రత్యక్షం అయితే ఫస్ట్ అడిగేది డబ్బే. చాలా మంది అడిగేది, వీళ్ళు అడిగేది హెల్త్ కూడా కాదు. మళ్ళీ ఇప్పుడు అలాంటి తపస్సు చేసేవాళ్ళు ఎక్కువ అయ్యారు అనుకోండి, దేవుడికి కూడా అర్థమైపోయింది ఈసారి అడగడేమో ఈ ప్రశ్న, నాకు తెలుసు నీకేం కావాలో అంటే. అయినా సరే దేవుడి ప్రశ్న అడుగుతాడు, అవును ఏం కావాలైనా నీకు, నాకు తెలిసినా నీకేం కావాలో నీకు తెలుసా అని. దేవుడికి తెలీదా నీ మనసులో ఉన్నది? ఒకవేళ తెలిసి ఉంటే కనీసం నీకైనా తెలుసా నరుడా, ఆ క్లారిటీ నీకు ఉందా బిజినెస్లో? అప్పుడు ఆలోచిస్తావా, నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఎలాగైనా సరే ఇట్లాంటి క్వశ్చన్లు ఉండవు నీకు. అంత తపస్సు దాకా వెళ్ళావంటే స్పష్టంగా ఉంటుంది నీ క్లారిటీ. పురాణాల్లో ఎవరిని చూసినా సరే తపస్సు చేసేవాళ్ళు వాళ్ళ కోరికను చాలా స్పష్టంగా అడిగేవాళ్ళు ఉన్నారు. ఈ స్పష్టత మీకు బిజినెస్ పెట్టే ముందే లేకపోతే మీరు నష్టపోయే ప్రమాదం ఉందని ముందే నేను హెచ్చరిస్తున్నా. సో నాన్న, ఎవరినైనా సరే నీకు ఏం అవ్వాలనుకుంటున్నావు, ఏం బిజినెస్ పెడదాం అనుకున్నావు అన్నారు అనుకున్నా, నాకు చాలా ఐడియాలు ఉన్నాయి, అసలు నాకున్న నాలెడ్జ్, నేను చదువుకున్న దాన్ని బేస్ చేసుకుని బిజినెస్ పెడదాం అనుకున్నా. ఈ మధ్య రియల్ ఎస్టేట్ మంచి డిమాండ్లో ఉంది, రియల్ ఎస్టేట్ పెడదాం అనుకున్నా. మా అంకుల్కు బిజినెస్ ఉంది, ఆయన పిల్లలు లేరు, ఆయన ఎవరినైనా చూసుకోమన్నాడు, నేను అది కూడా చూసుకుందాం అనుకుంటున్నా. ఇవన్నీ కాకుండా అనవసరంగా స్టాక్ మార్కెట్ చేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఇవన్నీ కలలు. మీ ఆలోచనలన్నీ మీరు ఏం చేయాలనుకున్నారో అన్ని కలలు. ఏది చేద్దాం అనుకుంటున్నారో నిర్ణయం తీసుకొని ఎప్పటికి ముగిద్దామని అనుకుంటున్నారో మీకు కనుక క్లారిటీ ఉంటే దాన్ని లక్ష్యం అంటారు. కళకి లక్ష్యానికి ఉన్న తేడా అది. ఈ లక్ష్యం కూడా లక్ష్యంతో ఆగిపోకూడదు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక్కొక్క స్టెప్పు వేసుకుంటూ పోవడానికి ఒక్కో స్టెప్పుని మీరు రాస్తే దాన్ని ప్లాన్ అంటారు. మీరు ప్లాన్ లేని కళ ఉపయోగం లేదు, ప్లాన్ లేని లక్ష్యం ఉపయోగం లేదు. ఈ ప్లాన్కి గనక యాక్షన్ తీసుకుంటే రేపటి నుంచి ఏం చేయాలి, ఎవరికి ఫోన్ చేయాలి, ఏం రిజిస్టర్ చేసుకోవాలి, నేను ఏం అర్థం చేసుకోవాలి అనే వెంటనే యాక్షన్ తీసుకుంటే అది కరెక్ట్ రియాలిటీగా మారుతుంది. కళలను సాకారం చేసుకోవాలంటే ఉన్న మధ్యలో ఉన్న స్టెప్స్ ఉన్నాయే, ఆ స్టెప్స్ని మీరు చేయకపోతే కళగానే మిగిలిపోతుంది. ఎవరినో ఫంక్షన్లోనో పార్టీలోనో కలిసిన ప్రతిసారి నేను ఎంటర్‌ప్రెన్యూర్ అవుదాం అనుకున్నా, ఈ బిజినెస్ పెడదాం అనుకున్నా, నేను అనుకుంటుండగానే వేరే వాళ్ళు అదే పెట్టారు, అదేంటో నేను ఎప్పుడు అనుకున్నా ఎవరో ఒకరు ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు, నా ఐడియాలు కాపీ కొడుతున్నారు, ఇవన్నీ చెప్పుకొని మీరు తృప్తి పడుతూ ఉండాలి. పూట గడిపేస్తున్నారు, గడిపేయడం ఇలా గడిచిపోతుందిలే అన్న. కానీ నేను ఎందుకు ఇవన్నీ రాయమని చెప్తున్నాను అని అంటే, దెర్ ఈస్ అ స్టడీ. వాట్ ద స్టడీ సేస్ దిస్: యు ఆర్ 42% మోర్ లైక్లీ టు అచీవ్ యువర్ గోల్స్ సింప్లీ బై రైటింగ్ ఇట్ డౌన్. నీ గోల్ని అంటే యాక్షన్ స్టెప్స్తో సహా నీ లక్ష్యాన్ని రాస్తే ఆ లక్ష్యం చేరుకునే అవకాశాలు 42% ఎక్కువగా ఉన్నాయని తేలింది.
అంటే మీరు రాస్తున్నారంటే మీ మైండ్లో ఫుల్ క్లారిటీ ఉందని, డేట్ ఎమోషన్స్ కూడా ఉంది, అందులో ఉన్నాయి. ఎమోషన్స్, ప్లానింగ్, యాక్షన్ స్టెప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఉంటే 42% మీరు విన్ అయ్యే అవకాశం ఉంది. ఇవాళ ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే చెప్పినవి చెప్పినట్టు ఫాలో అయితే 42% సక్సెస్ ఆల్రెడీ చేతిలో పెట్టుకుని స్టార్ట్ చేస్తున్నట్లు లెక్క. ఎస్. ఒకవేళ అదే కంటిన్యూ చేస్తే వీఆర్ దేర్ టు హెల్ప్ యూ త్రూ విజువలైజేషన్. బా, మీరు ఇవన్నీ చేయగలిగితే విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ, హ్యాపీనెస్ని, లక్ష్యం చేరుకునే విధానాన్ని మీకు తెలియజెప్పి మీ ఫ్యూచర్ని మీకు ముందే చూపించగలుగుతుంది. నాకు బాగా నచ్చింది. అంటే జనరల్గా మాటలు చెప్పి పూటలు గడిపేస్తూ ఉంటారు చాలామంది. ఒక ఐడియా అనుకుంటారు, అది ఎగ్జిక్యూషన్లో ఉండదు, దాని తర్వాత దాని స్ట్రక్చర్ తెలియదు, లేదంటే వేరే ఫ్రాంచైజీని వెంటనే బయట అమ్ముతున్నారు కదా అని చెప్పేసి కొనుక్కునేసి బ్రాండ్ నేమ్ ఈజీగా వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఏదో పెట్టాము, మనకు మంచి బిజినెస్ సెట్ ఉంది, బాగానే చేసుకుంటున్నాం అన్నమాట. బట్ వెనక గొయ్యి చూస్తే మాత్రం కనిపిస్తూ ఉంటుంది ఓ రేంజ్లో. ఎచ్చులకు పోయి కొంతమంది చేసేటువంటి తప్పులు ఏవైతే ఉంటాయో అవి జరగకుండా ముందే జాగ్రత్త పడాలి అని అంటే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగపడుతుంది. అండ్ ప్యూర్ సైకాలజీ కూడా మీరు మాట్లాడారు. పూట గడపటం మీకు అలవాటు అయిపోతే ఏ రోజుకి అది అంటే మీ కళనే ఉండిపోతుంది తప్ప చెప్పుకుంటూ తృప్తి పడుతుంటారు. ఇంకంతే. ఇంట్రాస్పెక్షన్ లేకుండా మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా సరే అవతల వాళ్ళకి చూపించడానికే స్టార్ట్ చేస్తున్నారు తప్ప మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి కాదని మాత్రం తెలుసుకోండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. థ్యాంక్ యూ సో మచ్. విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ క్లాస్ మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజ్ August 9th హ్యాపీ మనీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం, విజువలైజేషన్ 2.0. ఓకే. విజువలైజేషన్ 2.0 అంటే విజువలైజేషన్ అంటే తెలిసిన వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రోగ్రామ్. జీవితంలో మనీ, హ్యాపీనెస్ ఇవి రెండు కలిసి ప్రయాణించే మార్గాన్ని చూపించేది విజువలైజేషన్ 2.0. ఈ హ్యాపీ మనీ అటెండ్ అయిన వాళ్ళందరూ వాళ్ళ హ్యాపీనెస్ గురించి ఎప్పుడు ఫోకస్ చేయని వాళ్ళని ఎలా పొందారో ఆ అనుభవం కావాలనుకుంటే హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 August 9th స్టార్ట్ అవుతుంది. నా బర్త్డేకి ముందు రోజు నేను కూడా క్లాస్ అటెండ్ అవుతాను సార్. గుడ్ స్టార్ట్. నిజంగా నేను కూడా కొత్త రిజల్యూషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. నాకు కూడా అటెండ్ టైం వచ్చింది, రిపేర్ చేసుకునేటువంటి అవకాశం. సో డెఫినెట్గా నేను ఈ సిరీస్ మొత్తంలో నేను కూడా ఉంటాను. సో మీరు కూడా మాతో పాటు ట్రావెల్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ సిరీస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి August 9th క్లాస్కి ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదనంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను రామ్ గారు డైరెక్ట్గా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.